66,700 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 1,10,000 మంది క్షతగాత్రుల్లా మారిపోయారు. 19 లక్షల మంది పొట్ట చేత పట్టుకుని మరో ప్రాంతానికి వెళ్లిపోవలసి వచ్చింది. 1,60,000 ఇళ్లు నేలమట్టమైపోయాయి. ఇదంతా దేని గురించో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ 15 నెలల గాజా యుద్ధంలో ఇజ్రాయెల్ అసలు లక్ష్యమేంటి? ఈ ప్రశ్నకు సమాధానం చాలా ఈజీ. హమాస్ ను అంతం చేయడమే లక్ష్యంగా ఐడిఎఫ్ గాజాలో విధ్వంసం సృష్టించింది. మరి ఈ లక్ష్యాన్ని ఇజ్రాయెల్ చేరుకుందా? ఈ ప్రశ్నకి మాత్రం సమాధానం అంత ఈజీ కాదు. ఎందుకంటే గాజాలో హమాస్ కథ ముగియలేదు. ఆ మాటకొస్తే గాజాలో అసలైన ఆట మొదలైందే ఇప్పుడు. ఇంతకు యుద్ధం ముగిసిందా లేక మొదలు కాబోతుందా? గాజా వార్పై అమెరికా ఇచ్చిన నివేదికలో ఏముంది? టాప్ స్టోరీలో చూద్దాం. హమాస్ పై అమెరికన్ నిఘా విభాగం సంచలన విషయాలను బయటపెట్టింది. 2023 నుంచి హమాస్ 15,000 మంది ఫైటర్లను నియమించుకున్నట్లు అమెరికన్ నిఘా వర్గాలు చెబుతున్నాయి. నిజానికి యుద్ధంలో మొత్తం 20,000 మంది హమాస్ ఫైటర్లను హతమార్చినట్లు ఇజ్రాయెల్ నమ్ముతోంది. అదే సమయంలో హమాస్ కొత్తగా 15,000 మందిని నియమించుకుంది. సింపుల్ గా చెప్పాలంటే నెతన్యాహు అనుకున్న దానికి ఇది పూర్తి విరుద్ధంగా జరిగింది. గతేడాది ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో నెతన్యాహు తమ లక్ష్యాలను వివరించారు. హమాస్ అంతమే అంతిమంగా తమ లక్ష్యమని తేల్చి చెప్పారు. గాజాలో హమాస్ ఉంటే తిరిగి పుంజుకుంటుందని, మళ్లీ ఆయుధాలను సమీకరించుకుంటుందని, పదే పదే దాడులు చేస్తుందని నెతన్యాహు వివరించారు. కానీ రియాలిటీలో మాత్రం అది జరగలేదనేది అమెరికా నిఘా వర్గాలు చెబుతున్న మాట. నిజానికి 2023 అక్టోబర్ నాటి కంటే హమాస్ గ్రూప్ బలహీనంగా మారింది. కొత్తగా నియమించుకున్న వారంతా యంగ్ ఫైటర్లు. వారిని యుద్ధంలోకి హమాస్ పంపలేదు. ఈ యువ ఫైటర్లు కేవలం చిన్న చిన్న ఆపరేషన్లకే పరిమితం అవుతున్నారు. ప్రస్తుతం హమాస్ వద్ద ఆయుధాల నిల్వలు పూర్తిగా పడిపోయాయి. దీన్ని బట్టి చూస్తే హమాస్ బలహీనంగా ఉంది. కాకపోతే ఇప్పటికీ గాజాలో హమాస్ కొనసాగుతోంది. గాజా వీధుల్లో ఇప్పుడు హమాస్ ఫైటర్లు కవాతులు చేస్తున్నారు. హమాస్ ఫైటర్లు అంత్యక్రియల్లో పాల్గొంటున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నారు. ఒక్క మాటలో గాజా స్ట్రిప్ లో హమాస్ మళ్లీ తన బలగాన్ని ప్రదర్శించింది. హమాస్ ప్రదర్శనతో చాలా మంది ఆశ్చర్యానికి గురవుతున్నారు. గాజాలో ఇజ్రాయెల్ ఏం సాధించిందన్న చర్చ మొదలైంది. ఇక్కడ అసలు ప్రశ్న నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నదే. ప్రస్తుతం హమాస్ ఇజ్రాయెల్ యుద్ధ విరమణ ప్రారంభ దశలో ఉంది. హమాస్ క్రమంగా ఇజ్రాయెల్ బందీలను విడుదల చేస్తోంది. గాజా నుంచి ఇజ్రాయెల్ తన సైన్యాన్ని ఉపసంహరించుకుంటోంది. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున తమ తమ ఊళ్ల దిశగా వెళ్తున్నారు. హమాస్ ఇజ్రాయెల్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం మార్చి 2తో ముగుస్తుంది. ఆలోపే గాజాకు రాజకీయ పరిష్కారం జరగాలి. లేదంటే మళ్లీ యుద్ధం మొదలయ్యే ముప్పు పొంచి ఉంది. హమాస్ ఇజ్రాయెల్ మధ్య బలమైన ఒప్పందాలు ఏవీ లేవు. ఉన్నవన్నీ అస్పష్టమైన ప్రతిపాదనలు. అలాంటి వాటిలో ఒకటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి వచ్చింది. గాజాను మొత్తం ఖాళీ చేయాలని పెద్దన్న ఆదేశిస్తున్నారు. 20 లక్షల మంది ప్రజలకు జార్డాన్, ఈజిప్ట్ దేశాలు ఆశ్రయం ఇవ్వాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. ట్రంప్ ప్రతిపాదించిన ఈ ప్లాన్ను ఇజ్రాయెల్ ఇష్టపడుతుంది. కానీ అరబ్ దేశాలు మాత్రం ససేమిరా అంటున్నాయి. ఇక రెండో ప్రతిపాదనను అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్ యంత్రాంగం రూపొందించింది. గాజాను పాలస్తీనియన్ అథారిటీ స్వాధీనం చేసుకోవాలనేది ఆ వర్గం ప్రతిపాదన. ప్రస్తుతం వెస్ట్ బ్యాంక్ పిఏ ఆధీనంలో ఉంది. హమాస్లా కాకుండా పాలస్తీనియన్ అథారిటీని అంతర్జాతీయంగా ఆమోదిస్తున్నారు. నిజానికి అరబ్ దేశాలు కూడా ఈ ప్రతిపాదనను అంగీకరిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కానీ ఈ ప్రతిపాదనను ఇటు ఇజ్రాయెల్ అటు హమాస్ అంగీకరించడం లేదు. గాజాలో అధికారాన్ని పంచుకోవడానికి హమాస్ అంగీకరిస్తోంది. అయితే పూర్తిగా పాలస్తీనియన్ అథారిటీకి గాజాను అప్పగించేందుకు నిరాకరిస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే గాజాలో హమాస్ గ్రూప్ లేకుండా చేయాలనుకునే ప్రయత్నాలను అడ్డుకుంటోంది. ఇవన్నీ చూస్తుంటే ఇజ్రాయెల్ 15 నెలల పోరాటం బూడిదలో పోసిన పన్నీరుగానే కనిపిస్తోంది. భవిష్యత్తులో మరో అక్టోబర్ 7 తరహా దాడులకు ఇజ్రాయెల్ సిద్ధం కాక తప్పేలా లేదు.